రెడీ? పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. బరిదెగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ 3-4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. పనులు ప్రారంభించని, శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు, పూర్తిగాని భవనాలకి రిబ్బన్లు కత్తిరించడం, బోగస్ పట్టా కాగితాలు చేతులకు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం, ప్రలోభ పెట్టడం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రికే సిగ్గు ఎగ్గు బిడియం లేకుండా పూర్తిగాని భవనాలకి ప్రారంభోత్సవాలు చేసిన సందర్భం చూసాం. అలాగనే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఏదో అయిపోయింది. 5 ఏళ్ళు గాడిదలు కాశారా వీళ్ళంతా? ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారట, శిలాఫలకాలు వేస్తారట. రాజమహేంద్రవరంలో 56,000 మంది లబ్ధిదారులని నిర్ణయించి రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు? మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలుగు గీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి. భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి దోపిడీ చేశారు. దానిలో జగన్మోహన్ రెడ్డికి భారీ వాటాలు వెళ్ళిపోయినాయి. జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది. రాబోయే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది.